వచ్చేకి ఇద్దరు ముగ్గురు కార్లలో వచ్చి దూరం పాప నీళ్ళు వచ్చింది సార్ ఏదో వాళ్ళు షూట్ చేసుకుందామని వచ్చారు లేవు సార్ మీ ఇంకొకటి పోతాం పోతున్నారు ఓ దిక్కేమో 100,000 టీఎంసీలు పోతున్నాయి దీని డెవలప్మెంట్ కూడా మనం 134 కోట్లు పెట్టాం అది మాత్రం దీని పైసలు తీసుకపోయి వేరే దానికి మీడియా మిత్రులందరూ నమస్కారం సార్ ఇప్పుడు మిత్రులందరూ కూడా వచ్చిండ్రు ఉదయ సముద్రాన్ని చూసి వచ్చిన కండ్లారా ఒకవైపు నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు దేవరకొండ కావచ్చు నకరికల్ కావచ్చు కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం ఇవాళ మీరందరి సాక్షులు మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు పాపం ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగైపోయిండు ఆలస్యం అవుతుంది తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలినరు వందలాది క్యూసెక్కులు ఇప్పటికీ ఈ సముద్రం పాలైనాయి కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుగా రావట్లేదు ఆడ ఉదయ సముద్రం బోసిపై కనబడుతుంది మనకు ఉండవలసింది 1.5 టీఎంసీలు అయితే ఇవాళ 0.7 టీఎంసీలు కూడా లేవు దాంట్లో మనం అందరం గేట్ల దగ్గరికి పోయి మత్తడి దగ్గరికి పోయి చూసినాం అలుగు దగ్గరికి పోయి చూసినాం 10 ఫీట్ల పైగా లోపడుకున్నాయి నీళ్లు దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు తిప్పర్తిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు ఏ పార్టీలు దాని వెనకాల లేవు రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి వాళ్ళ కడుపుకోత ఉంది కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కానీ మంత్రులు ఏమో సోయి లేకుంటున్నారు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాని కొరకున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీర్చిన బూతులు చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు ఉత్తమాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరుకు నిదర్శనం ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలు ఉండి ఎదురు చూస్తున్న పొలాలు చెరువులు ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రుల పని విధానానికి ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అది నిజమే ఈ జిల్లా మంత్రి చాలా మాట్లాడుతుంటాడు సరే ఈయన మీడియాకు వినోదం కలిగించే కార్యక్రమాల సంగతి నేను రేపటి నుండి మాట్లాడతా కానీ నేను ఇవాళ ఒక్కటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే
నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో అది దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, అదేవిధంగా నకరికల్ నియోజకవర్గం కావచ్చు. ఈ ప్రాంత రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలి, చెరువులు నింపాలి. మీరందరూ చూసిరు గత 10 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు ఈ సమయానికే కాదు, మే నెలలో కూడా చెరువులు నింపించేటోళ్ళం మేము. కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తాను నేను మా శాసనసభ్యులు అధికారులను పెట్టుకొని. నాగార్జున సాగర్లో 820 లెవెల్ ఉన్ననాడు కూడా మన ఉదయ సముద్రం నిండుగా ఉంది, మత్తడి దునికే పరిస్థితిలో ఉంది. మీరందరూ సాక్షులు దానికి. నకరికల్ నియోజకవర్గంలో కావచ్చు, నల్గొండ నియోజకవర్గంలో కావచ్చు, చెరువులను ఎప్పుడు నిండుకుండలాగానే ఉంచినాం. మనం కొంత కరువు ప్రాంతంగా ఉన్న వాళ్ళం, ఇబ్బందులు పడ్డ వాళ్ళం కాబట్టి ఆ అనుభవంతో రేపు ఏముంటుందో ఇవాళనే జాగ్రత్త పడాలని చెప్పి దాని కొరకు ఉన్న 4 మోటార్లను ప్రతిసారి నడిపిస్తూ ఒకవైపు హైదరాబాదు నీళ్ళకు ఆటంకం లేకుండా మంచినీళ్ళని పంపిస్తూ మరొక వైపు దాని మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం భూమికి కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేసినాం. అంతేకాదు 2014కు ముందు నీళ్లు రాని ప్రాంతాలు D25 అది కనగల్ మండలంలో 8 గ్రామాలకు, D26 కనగల్లోనే 3 గ్రామాలకు, D27-28 కనగల్లోనే, D29 నల్గొండ కనగల్ 2 నియోజకవర్గాలకు కలిపి 2 మండలాలకు కలిపి దాదాపు 5,000 ఎకరాలకు, D31, 32, 33, 34, 37, 39, 40 తిప్పర్తి మండలాల్లో, తిప్పర్తి మండలంలో దాదాపు 25,000 ఎకరాలు, కనగల్లో దాదాపు 10,000 ఎకరాలకు పైన, నల్గొండలో దాదాపు 20,000 ఎకరాలు, మొత్తం దాదాపుగా 57-58,000 ఎకరాలు, 60,000 ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి డైరెక్షన్లో చివరి భూములకు నీళ్ళు అందించడం మన కర్తవ్యమని చెప్పి ఇంచు భూమిని తడిపినం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరోజు ఇవ్వని పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చినాం. అది ఇందుగుల కావచ్చు, అది సర్వారం కావచ్చు, అది మామిడాల కావచ్చు, చివరి ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చిన ముషంపల్లితో సహా అనేక గ్రామాలు. ఇవాళ రైతాంగాన్ని మీరు వెళ్ళి అడిగినా చెప్తారు. ఆ గ్రామాలలో వరుసగా 8 ఏళ్ళు నీళ్ళు ఇచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నది కాంగ్రెసే నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఆ పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, ఎదురు చూస్తూ ఉన్నాయి నీళ్ళ కొరకు. ఇది వాస్తవం. ఇవాళ కూడా రైతులు ధర్నాలు చేస్తున్నారు, నీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వానికి సోయి లేదు. కేవలం హెలికాప్టర్ల సోకు, పక్క రాష్ట్రములతోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా మన్ననలు పొందాలి, ఆయన దగ్గర ఎట్లా సర్టిఫికేట్ తీసుకోవాలని పోటీ పడుతున్నారు తప్ప మంత్రులు. ఒకవైపు బనకచెర్ల కొరకు కాళేశ్వరాన్ని బండబెట్టింది. చంద్రబాబుకు బనకచెర్ల అనుమతులు వచ్చిందనక కాళేశ్వరాన్ని నడపొద్దు అని చెప్పి కృష్ణ నీళ్ళని తీసుకుపోయి కింది పంపడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఈ జిల్లా మంత్రి స్వయంగా తన నియోజకవర్గ రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే సోయిలో లేడు. ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇంకా దుర్మార్గంగా వాస్తవానికి మొన్న యాసంగి కూడా నీళ్ళు ఇవ్వకపోతే ఎస్లింగోటం, చెట్టచెన్నారం గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే సెల్ఫీలు దిగి పెట్టిరు వీడియోలు. అయ్యా వెంకరెడ్డి నువ్వు వచ్చినాక నీళ్ళు రాకుండా అయినాయి, గత ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చిండ్రు, నీళ్ళు ఇచ్చి ఉపాయం చేయమని చెప్పి ఉన్నాయి ఇప్పటికి కూడా. అటు తిప్పర్తి మండలంలో రైతులు మామిడాల కావచ్చు, చెరుపల్లి కావచ్చు, ఇందుగుల కావచ్చు,
అరే అంతకుముందు మేము నీళ్ళు ఎప్పుడు చూడలేదు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి, మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ధర్నా చేస్తే కేసులు పెట్టిండ్రు. ఇవాళ కూడా కేసులో తిరుగుతున్నారు రైతులు. కానీ జిల్లా మంత్రికి సోయి లేదు, నల్గొండ ఎమ్మెల్యేకి సోయి లేదు. నేనేం పని చేసినా చేయకపోయినా నాకు ఓట్లు వేస్తూనే ఉన్నారు భావన. వీళ్ళ సోయి అంతా వేరే దానిపైన ఉంది, వీళ్ళ దందాలన్నీ వేరున్నాయి. ప్రజలు వీళ్ళ దందా కాదు, వ్యవసాయం పట్ల వీళ్ళ సోయి కాదు. వీళ్ళ సోయి అంతా కమిషన్లు, కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు. ఓ ఢిల్లీ దానికి పోయి గడ్కరీని కలిసి కాగితం ఇచ్చి రావచ్చు, కానీ కనగలకు నీళ్ళు ఇచ్చే సోయి లేదా, తిప్పటికి నీళ్ళు తెచ్చే సోయి లేదా? ఏం చెప్తాడు సమాధానం? నేను చాలా స్ట్రైట్గా అడిగినా. ఇప్పుడు నేనేం రాజకీయం మాట్లాడలే, విమర్శ చేయలే, నీలాగా బూతులు మాట్లాడలే. నేను చాలా సాఫ్గా ఈ జిల్లా రైతాంగం తరఫున, నల్లగొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నాం. ఆ ఉదయ సముద్రం నింపు సోయి లేకుంటున్నావు. వాస్తవానికి గతంలో మేమున్ననాడు ఎండాకాలంలో నింపి ఉంచినాం. ఒక్క ఉదయ సముద్రంలో కాదు, కిందికి తీసుకుపోయి D49 కూడా తీసుకుపోయి నకరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో చెరువులు నింపి పెట్టినాం ముందే. చెత్తవాగుడు వద్దు, బూతుల మాటలు వద్దు. దీనికి సమాధానం చెప్పాలి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా. ఈ జిల్లా మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నువ్వు, ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఈ జిల్లా వాళ్ళు. ఏం చెప్తారో సమాధానం చెప్పండి రైతాంగానికి, ఆ పొలాలకి. సాటు మాటలు, పొరంబొక్కు మాటలు వద్దు. స్ట్రైట్గానే నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పు ఉంటే నిరూపించండి, నేను దీనికైనా సిద్ధంగా ఉన్నా. అదే రైతుల దగ్గర పోదాం, లేదా అదే పానగల్లు చెరువు కట్ట పైన చర్చ పెడదాం. మేమున్ననాడు ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది. ఇవాళ కూడా నీళ్ళు రాకపోతే మేము అడగకపోయేవాళ్ళం. కృష్ణలో నీళ్ళు రాకపోతే మేము మాట్లాడకపోయేది. కానీ మీరే స్వయంగా ఊరికి పోటీపడి 100 TMCలు సముద్రం పాలు చేస్తున్నారు. ఇది మీ చిత్తశుద్ధికి, రైతుల పట్ల మీ సోయి లేనితనానికి, మీ పట్టింపు లేనితనానికి నిదర్శనం ఇది. డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లా రైతాంగం తరఫున, వెంటనే తప్పించుకునే మాటలొద్దు. ఏదో మోటార్లు కాలిపోయినాయి, నీళ్ళు రాలే. మోటార్లు కాలిపోతే రైతు కూడా తెల్లాటరికే చేయించుకొచ్చుకుంటాడు పోయి రాత్రిపూట ఆడ కూర్చొని. మోటార్లు రిపేర్ చేసుకోవాలని సోయి ఉండొద్దా వీళ్ళకి ముందు? గత సంవత్సరం ఇదే పని చేసాను. ఎందుకు నీళ్ళు వస్తలేమంటే మోటార్లు ఖరాబ్ అయినాయి. మోటార్లు ఖరాబ్ అయితే దాని అయ్యే బాగైతాయా? జిల్లా మంత్రివి కదా, రివ్యూ చేసిన బాధ్యత నీది కదా. కోట్ల కొద్ది తెచ్చి బాగు చేసినా అని చెప్తున్నావు కదా. ఈడ రోడ్డు వేసినా, ఆడ రోడ్డు వేసినా, కోట్లు తెచ్చినా, ఢిల్లీ పోయి కోట్లు తెచ్చినా అంటే అట్లా కమిషన్లు వస్తే ఇంట్లో రావు కాబట్టి. ఇలా కమిషన్లు రావు, అందులో వస్తాయి. దాని కొరకేనా? దేని కొరకు? ఎందుకు చేయి? జిల్లా మంత్రి నీదే కదా బాధ్యత. మోటార్లు చూసుకునే సోయి ఎందుకు లేదు? తప్పకుండా ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి. వెంటనే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏ మార్పుని పూర్తిగా పునరుద్ధరించాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు విషయానికి వస్తే, మంత్రికి దాన్ని క్యాంప్ ఆఫీస్గా పెట్టుకునే అధికారం లేదు, ఆ హక్కు లేదు. అది ప్రజల ఆస్తి. వాస్తవానికి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిజాం కాలంలోనే మొదలైన ఎవరైనా స్టేట్ గెస్ట్లు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ అది, వసతి గృహం. ఆ తర్వాత కాలంలో కూడా
అది అట్లాగే కొనసాగింది. ఎవరు వచ్చినా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు, సీనియర్ అధికారులు కావచ్చు, లేదా హైకోర్టు జడ్జిలు కావచ్చు, ఇతర గెస్టులు ఎవరు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉండటానికి, వాళ్ళకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డ గెస్ట్ హౌస్ అది మేము ఉండగానే ఆనాడు నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తే దానికి వెంటనే డబ్బులు శాంక్షన్ చేసి మంచిగా కట్టండి, ఒకటి రెండు కాదు, ఒక 5-6 విఐపీలు వచ్చినా ఉండేటట్లు ఉండాలి అని చెప్పి 6 సూట్లతో నిర్మాణం చేయాలని చెప్పి ప్లానింగ్ కూడా మొత్తం కేసీఆర్ గారే చెప్పి చేయించిన వసతి గృహం అది ప్రజాప్రతినిధులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన జడ్జిలు ఇతరులు వచ్చినప్పుడు కావచ్చు, అటువంటి వాళ్ళ కొరకు ఇతర విఐపీలు ఎవరు వచ్చినా వాళ్ళ బస కొరకు ఇచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఆ పర్పస్లోనే వాడాలి తప్ప అది నేను సొంతంగా పెట్టుకుంటా అని పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేరే ఉంది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఒకవేళ మంత్రిగా నీకు ఇంకా పెద్దది కావాలంటే అవతల పక్కన ఉన్నాయి, ఇంతకుముందున క్వార్టర్స్ ఉన్నాయి, ఒకటి కాకపోతే 2 క్వార్టర్లు బాగు చేయించుకో, R&B నీ చేతుల్లో ఉంది, చాలా పైసలు ఉన్నాయి అంటున్నావు కాబట్టి వాటిలో పెట్టుకో తప్ప ఇది నల్గొండకు ఒక ఐకాన్ లాగా, నల్గొండ గౌరవాన్ని పెంపొందించేలాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విఐపీలందరికీ సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ అది, స్టేట్ గెస్ట్ హౌజు. దానికి ఆ పర్పస్కే వాడాలి తప్ప నేను సొంతానికి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే అది సరైనది కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా దాన్ని వెంటనే స్టేట్ గెస్ట్ హౌస్గానే ఉంచాలని చెప్పి మంత్రి క్యాంపు కార్యాలయం రాసుకున్నది తీసేయాలి, స్టేట్ గెస్ట్ హౌస్గా దాన్ని కొనసాగించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎనీ క్వశ్చన్? ఓకే, ఆయన ఎందుకు అడుగుతున్నాను నన్ను అడుగు. నువ్వు కాదు కదా గాలు అడగాలి కదా, నీకెందుకు ఉత్సాహం ఉంది నీకు? ఇక చెత్తబాగుడి మీద మనకెందుకు ఉత్సాహం? వాస్తవానికి క్షుద్ర పూజల్ని నమ్మినా, ఆచరించినా, అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసినా అది నేరం. ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి చెప్పడం, ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయనకు మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని, ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీల్లేదు. అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. అది సమాజంలో ఒక చెడు పోకడల్ని తీసుకొచ్చే సాంప్రదాయం అది. గతంలో మనం చూసినాం, మనం నెల 2 నెలలకు ఒక వార్తనే వినేది గతంలో, ఈ క్షుద్ర పూజలు చేసిరన్న వాళ్ళను ఊరంతా కలిసి చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత.
లేదు అవి ఉన్నాయి దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటాడా, ఎటువంటివి లేవు క్షుద్ర పూజలు ఉండవు అని చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి.